తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. గత 5 రోజులుగా జంతర్ మంతర్లో జరుగుతున్న విధ్వంసం మనందరికీ తెలిసిందే. అది దేని గురించి చేస్తా ఉన్నారు? పేపర్ లీక్ వల్ల. ఆ పేపర్ లీక్ అంటే ఏంటి? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిగింది. సో దాని గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ది తప్పు ఉంది. సో ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. అసలు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎందుకు ఈ నీట్ ఎగ్జామ్ రాస్తారు? ఈ నీట్ ఎగ్జామ్ రాస్తే ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఒకవైపు దేశం మొత్తం నీట్ ఎగ్జామ్ రాస్తా ఉంటే, మరోవైపు తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి అని అంటా ఉన్నారు. దేనికోసం ఇంతమంది ప్రొటెస్ట్? ఈ నీట్ ఎగ్జామ్ కోసం ఎందుకు ఇంత జరుగుతూ ఉంది? నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. భారతదేశంలో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది దేనికోసమో తెలుసా? ఎంబీబీఎస్, బీడీఎస్ వీటిల్లో ప్రవేశించడానికి ఎంట్రన్స్ టెస్ట్ ఇది. గతంలో రాష్ట్రాలన్నీ కలిపి విడివిడిగా పరీక్షలు పెట్టేది, లేదంటే ఇంటర్ ఎగ్జాములు తీసుకొని ఆ మార్కుల్ని బేస్ చేసుకుని సీట్లు ఇచ్చేది. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒకే ఒక ఎగ్జామ్, అది నీట్ ఎగ్జామ్తోనే సాధ్యమవుతుందని చెప్పి ఒక 2013లో ఆ రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పుడు వచ్చింది ఈ ఎగ్జామ్ అనేది. సో ఈ ఎగ్జామ్ రాస్తే ఎంట్రన్స్ ఎంబీబీఎస్కి, బీడీఎస్కి వీటికంతా ప్రవేశం అనమాట ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వీటిల్లో సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ నీట్ ఎగ్జామ్ కూడా రాస్తారు. సాధారణంగా ఈ నీట్ ఎగ్జామ్ కి అటెండ్ అయితే సరిపోదు, కట్ ఆఫ్ మార్కులు రావాలి, లేదంటే ర్యాంక్ సాధించాలి. అప్పుడే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదో పోతున్నాము రాస్తున్నాం అంటే ఇక్కడ సరిపోదు ఈ నీట్ ఎగ్జామ్ కి. ఇదంతా ఒక ఎత్తు అయితే నీట్ ను వ్యతిరేకిస్తా ఉన్నారు కొందరు. తమిళనాడు మొదటి నుంచి నీట్ ఎగ్జామ్ వద్దు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. ఎందుకు? దీని వెనుక ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? ఈ నీట్ ఎగ్జామ్ రాయడానికి ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో మధ్య తరగతి వాళ్ళు అంత పెట్టుకునే స్తోమత ఉండదు. సో ట్రైనింగ్కి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకునే అంత స్తోమత ఉండదు కాబట్టి, సో అదొక పెద్ద భారంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక పాయింట్. రెండో పాయింట్, నీట్ సబ్జెక్టు ఎక్కువగా సిబిఎస్ఈ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా స్టేట్లో చదివే వాళ్ళు ఏంటంటే మొత్తం కూడా స్టేట్ సిలబస్. సో ఆ ప్రెషర్ని తీసుకోలేక, సిబిఎస్ఈ నేర్చుకోలేక చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు, సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. సో మూడో పాయింట్ ఏంటంటే ఇది ఒక పెద్ద ప్రెషర్. సిబిఎస్ఈ సిలబస్ అనేది ఒక పెద్ద ప్రెషర్. దాంట్లో రేస్ ఒకటి, ర్యాంకులు ఒకటి, ఇవన్నీ తట్టుకోలేక మానసిక ఒత్తిడికి లోనై స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. ఈ 3 కారణాల వల్లే తమిళనాడు సీఎం అయినటువంటి తలపతి విజయ్ నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశారు. ఇక్కడ చూస్తే స్టేట్ కోటా మాత్రం 85%, ఆల్ ఇండియా కోటా మాత్రం 15% ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి. ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండే మొత్తం సీట్లలో 15% సీట్లను కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న అర్హులైన స్టూడెంట్స్ కి భర్తీ చేస్తుంది. అలాగే ఎయిమ్స్, జింపర్ వంటి కొన్ని ప్రత్యేక కేంద్ర ప్రభుత్వాల సంస్థ సీట్లు మాత్రం పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా మిగిలిన 85% సీట్లు పూర్తిగా అయ్యే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయి. ప్రతి రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ కాలేజీలు, స్థానిక ప్రైవేట్ కాలేజీల్లో సీట్లను రాష్ట్ర ప్రభుత్వాల కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా నీట్ దేనికి సంకేతము? నీట్ ఎగ్జామ్ ఎందుకు అంత ఇంపార్టెన్స్? నీట్ ఎగ్జామ్ రాస్తేనే ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ వీటికంతా కూడా ప్రవేశం. లేదంటే అటెండ్ అయినా కూడా వేస్టే, ఫెయిల్ అయితే వేస్టే, ప్రవేశం కూడా ఉండదు, సీట్ కాలేజ్ కూడా రాదు. ఇది సంగతి.